హాయ్ అందరికీ! ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక సూపర్ స్పెషల్ సిటీలో దాగున్న అద్భుతాల్ని చూడబోతున్నాం. చరిత్ర, ప్రకృతి, మోడర్న్ లైఫ్ అన్నీ ఒకే చోట కలిసిన నెల్లూరుకు వెళ్దాం పదండి. మీ ట్రిప్లో అన్నీ ఉండాలా? అంటే కొంచెం భక్తి, ప్రశాంతత, కొంచెం ప్రకృతి అందాలు, అలాగే సిటీ హడావుడి ఇలాంటి ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కోసం వెతుకుతున్నారా? అయితే మీ అన్వేషణ ఇక్కడితో ఆగిపోయినట్టే. అవును, వాటన్నిటికీ సమాధానం మన నెల్లూరే. ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయానికి, ఆధునికతకు బెస్ట్ అడ్రెస్ మన నెల్లూరు నగరం. సరే, ముందుగా నెల్లూరు గుండకాయలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన ఫీలిచ్చే ప్రశాంతమైన చారిత్రక దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన మొదటి స్టాప్ శ్రీరంగనాథస్వామి ఆలయం. ఇది చాలా చాలా పురాతనమైన దేవాలయమండి. ఊహించుకోండి, దీని మూలాలు ఏకంగా 7వ శతాబ్దపు పల్లవరాజుల కాలం నాటివి. అంటే ఎంత చరిత్ర దాగి ఉందో కదా. ఈ ఆలయానికి వచ్చిన ఒక యాత్రికుడు ఎంత బాగా చెప్పారంటే, ఈస్ట్ ఆర్ వెస్ట్, లార్డ్ రంగా ఈజ్ ద బెస్ట్ అని. ఈ ఒక్క మాట చాలు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో చెప్పడానికి. పెన్నా నది ఒడ్డున ఉండటంతో ఇక్కడి ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. ఇక మనం వెళ్లబోయే నెక్స్ట్ ప్లేస్ పెంచలకోన ఆలయం. చుట్టూ కొండలతో, పచ్చదనంతో చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఇది ఒక ఫేమస్ నరసింహ క్షేత్రం కూడా. ఈ ప్రదేశం వెనుక ఒక భలే కథ ఉంది తెలుసా? ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతింపచేయడానికి లక్ష్మీదేవి చెంచు లక్ష్మీ రూపంలో వచ్చి స్వామిని ఆలింగనం చేసుకుందట. పెనవేసుకోవడమంటే ఆలింగనం చేసుకోవడం కదా. అందుకే కాలక్రమేణా ఆ ప్రదేశానికి పెంచలకోన అనే పేరు వచ్చింది. ఎంత అద్భుతంగా ఉందో కదూ ఈ కథ. ఇక్కడి వాతావరణం గురించి సూర్యకటకం అనే ఒక విజిటర్ చెప్పినట్టు, ఇది ప్రశాంతమైన వాతావరణం మరియు సందర్శించడానికి చాలా మంచి ప్రదేశం. సిటీ లైఫ్లోని హడావుడికి బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ స్పాట్. నెల్లూరులో ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయి. సైలెంట్గా, ప్రశాంతంగా ఉండే శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, పెన్నా నది ఒడ్డున ఉన్న జొన్నవాడ, ఎంతో ఆహ్లాదంగా ఉండే ఇస్కాన్ టెంపుల్, అసలు తలుపులే లేని ఒకే ఒక్క గుడి చెంగాళమ్మ ఆలయం. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది. సరే, గుళ్ళు గోపురాలు చూసేశాం కదా, ఇప్పుడు కాస్త పచ్చని ప్రకృతిలోకి వెళదామా? బీచుల దగ్గర్నుంచి పక్షుల అభయారణ్యాల వరకు నెల్లూరులో బోలెడన్ని అద్భుతాలున్నాయి. మన ఫస్ట్ స్టాప్ మైపాడు బీచ్. ఇది సిటీకి ఓ 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంతే. వీకెండ్లో ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతో సరదాగా గడపడానికి ఇదొక సూపర్ ప్లేస్. ఇక్కడికొచ్చిన ఒక టూరిస్ట్ ఏమన్నారంటే, పెద్ద సిటీలోని బీచ్లతో పోలిస్తే ఇది చాలా క్లీన్గా ఉంది. సో రద్దీకి దూరంగా ప్రశాంతమైన అలల శబ్దాలు వింటూ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఏముంటుంది? ఇక పక్షులంటే ఇష్టమా? అయితే మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ ఇది. నేలపట్టు వన్యప్రాణుల అభయారణ్యం. ఇది నిజంగా పక్షులకు స్వర్గధామమని చెప్పొచ్చు. ఇక్కడ ఏమేముంటాయంటే పెద్ద పెద్ద పెలికాన్లు, గాల్లో ఎగిరే కొంగలు, నీటిలో ఈదే నీటికాకులు, ఇలా ఎన్నో రకాల పక్షులు మనకు కనువిందు చేస్తాయి. ఫోటోగ్రఫీ అంటే ఇష్టమున్నవాళ్లకి ఇదొక పండగే. వీకెండ్లో ఒక చిన్న ట్రిప్ వేయాలి అనుకుంటున్నారా? అయితే కండలేరు డ్యాం బెస్ట్ ఆప్షన్. చుట్టూ చిన్న చిన్న కొండలు, దట్టమైన పచ్చదనం, ఆహా, అక్కడి గాలి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సరే, ఇప్పుడు నెల్లూరుకి మరో సైడ్ చూద్దాం. ఒకవైపు చరిత్ర, మరోవైపు మోడర్న్ లైఫ్. ఈ రెండూ ఎలా కలిశాయో చూస్తే భలే ఉంటుంది. పాతకాలం కోటల నుంచి కొత్త కొత్త మాల్స్ వరకు అన్నీ ఇక్కడున్నాయి. ముందుగా వెంకటగిరి కోట. పేరు వినగానే ఒక రకమైన రాయల్ ఫీలింగ్ వస్తుంది కదూ. 18వ శతాబ్దంలో కట్టిన ఈ కోట చాలా పెద్దదిగా, ఎంతో ఆకట్టుకునేలా ఉంటుంది. మనల్ని నేరుగా ఆ కాలంలోకి తీసుకెళ్తుంది. ఆ చారిత్రక కోట నుంచి స్ట్రెయిట్గా వచ్చేద్దాం ఆంధ్రప్రదేశ్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్స్ అయిన ఎంజేబీ ఫెలిసిటీ మాల్కి. ఇది నెల్లూరు సిటీకి ఒక మోడర్న్ ఐకాన్. ఇక్కడ ఏం లేదో చెప్పడం కష్టం. షాపింగ్ కోసం నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ఫుడ్ కోసం మ్యాక్డొనాల్డ్స్, కేఎఫ్సి, ఎంటర్టైన్మెంట్ కోసం సత్యం సినిమాస్, ఇలా అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఈ మాల్ నెల్లూరు వాళ్ళకి ఎంత స్పెషలో చూడండి. ఒక నెల్లూరోడేమంటున్నాడో, ఇది మ్యాజికల్ మాల్.
నెల్లూరోళ్లకి మాలంటే ఒక ఎమోషన్ అట. భలే ఉంది కదా! ఇది కేవలం షాపింగ్ చేసే ప్లేస్ కాదు, వాళ్ల లైఫ్ స్టైల్లో ఒక భాగం. అంతేకాదు, నగరంలో ఫన్కి అస్సలు కొదవలేదు. ఫ్యామిలీతో సరదాగా గడపటానికి ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద ప్లేజోన్ అయిన ఎంజీబీ ప్లేజోనుంది. లేదా కొంచెం థ్రిల్ కావాలంటే మిస్టరీ మేజ్ లాంటి ఎస్కేప్ రూమ్స్ కూడా ఉన్నాయి. చూశారు కదా, నెల్లూరులో ఎంత వెరైటీ ఉందో! ఆధ్యాత్మికత, ప్రకృతి, చరిత్ర, ఆధునిక వినోదం ఇలా అన్నీ కలగలిసిన ఒక కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. సో, నెల్లూరు ట్రిప్ ప్లాన్ చెయ్యడం చాలా ఈజీ. స్పిరిచువల్ వైబ్స్ కావాలంటే 4.6 రేటింగ్తో శ్రీ రంగనాథస్వామి ఆలయం ఉంది. ప్రకృతి ప్రేమికులైతే నేలపట్టు అభయారణ్యానికి వెళ్ళొచ్చు. ఇక సిటీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే 4.8 రేటింగ్తో ఎంజీబీ ఫెలిసిటీ మాల్ టాప్లో ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి చెప్పండి, ఇంత తెలుసుకున్నాక మీ నెల్లూరు ట్రిప్ ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ప్రశాంతమైన గుడినుంచా, పక్షుల కిలకిలా రావాలనుంచా, లేక నగరంలోని మోడర్న్ హడావుడి నుంచా? మీ జర్నీ మొదలవబోతోంది.